The good morning, GENCO aspirants. Today, the introductions about the analytical chemistry. Analytical chemistry, the major part in the GENCO syllabus. అనగానే చాలామందికి దీని మీద కొంచెం ఫియర్నెస్ ఉంది. అటువంటి ఏం పెట్టుకోకండి అని చెప్పినాం. టైప్స్ ఆఫ్ అనలిటికల్ కెమిస్ట్రీ, వాట్ ఈస్ ద సిలబస్, వాట్ ఈస్ ద హౌ మెనీ మార్క్స్, దాదాపు ఒక 5 to 7 మార్క్స్ ఉన్నది ఇలా. అంటే అన్నిటి కలిపితే దాదాపు 10 మార్క్స్ వరకు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు దీని దగ్గర క్వశ్చన్స్ అండ్ ఆల్ టైట్రేషన్స్. మరి 10 మార్క్స్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి మా వంతున కాదు, మీ వంతున మీరు కష్టపడాలని చెప్తున్నాం. ఓకేనా? ఫస్ట్ దీంట్లో ఉన్నటువంటి ఈ అనలిటికల్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి సిలబస్ ఏముంది, ఫస్ట్ పాయింట్ అది చూసుకోవాలి. ఫస్ట్ సిలబస్ తర్వాత ఉన్నటువంటి సబ్జెక్టు, మెటీరియల్, వీడియోస్, వాటి మీద సింపుల్ వన్ గుర్తుపెట్టుకోండి. పెద్దగా దీని మీద వర్రీ కావాల్సిన అవసరం లేదు అని చెప్తున్నా. వర్రీ కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూస్తే దాదాపు 1 మార్క్ వరకు ఇప్పుడే కవర్ అయిపోతుంది. 1 మార్క్ వరకు ఇప్పుడే కవర్ అయిపోతుంది. ఈ వీడియోతో 1 మార్క్ కవర్ అవుతుందని చెప్తున్నా. దీన్ని పూర్తిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా చూస్తున్నామంటే దానికి మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ దొరికింది అంటే ఒక లైక్ చేయాలి. అంటే యాప్ పర్చేసర్స్ ఉంటారు, డౌన్లోడర్స్ ఉంటారు. అందరికీ కూడా నేను చెప్తున్నా కదా, అందరూ మనకు సంబంధించిన వాళ్ళే. ఒక మాట చెప్తే 100 కలుపుకుంటాడు వాడు, పెద్దోడిగా గొప్పోడిగా. ఒక మాట చెప్తే ఒకటే మాటకు నేను కెమిస్ట్రీ చేసిన అని చెప్పిన, ఒకటే మాట. అది జనరల్ మాటే, అది కూడా జనరల్ మాటే. కొన్ని సబ్జెక్టు కన్నా ముఖ్యమైనది జనరల్గా చెప్పే మాటే. అది మనిషిని మోటివేట్ చేయడమే కాదు, అది లక్ష్యాన్ని చేర్చడానికి తీసుకెళ్తుంది. ఓకేనా? ఎక్కడో కూడా మనిషికి హర్ట్ కావాలని చెప్తున్నాం. అన్నిట్ల మీద ఒక్కటి కూడా వదిలిపెట్టుకోవద్దని చెప్తున్నా నేను. నా ఇందులోకి వస్తే ఈ అనలిటికల్ కెమిస్ట్రీలో పార్ట్లో అనలిటికల్ కెమిస్ట్రీ పార్ట్లో సిలబస్లో పార్ట్ దీన్ని క్లియర్గా పైన చదివితే జాబ్ వచ్చే పరిస్థితి లేదు. పైన చదివితే జాబ్ వచ్చే పరిస్థితి లేదు. కావున చదివేది పూర్తిగా మంచిగా చదవండి. మనకు సిస్టమ్ మీద పెద్ద ఐడియాలో ఉండవు, కానీ వీటిని ఆ పిల్లలు టెక్నీషియన్ పిల్లలు అడుగుర్రి, వీటిని 1 నిమిషంలో తీస్తారు వాళ్ళు. 1 నిమిషం. ఒకసారి పంపి. ఒక్క నిమిషం, ఏం తొందరపాటు ఏం అవసరం లేదు. Now, so what is the syllabus of the analytical chemistry? What is the syllabus of the analytical chemistry? దాని సక్సెస్ కావాలంటే ఏం చేయాలి అసలు? ఒక నోట్స్, ఒక పేజెస్ పెట్టి, ఒక చిన్న నోట్స్ పెట్టి ప్రిపేర్ కానని చెప్తున్నా. ఒక చిన్న నోట్స్ పెట్టి ప్రిపేర్ కానని చెప్తున్నా. డాడీకి పంపండి. ఒక డాక్యుమెంటేషన్.
రాలేదు మరి డాడీకి ఇక్కడ లేదు. చూడు ఒకసారి చూడు మంచిగా చూడు. నా దాంట్లో పంపుతున్నాను. నా దాంట్లోకి వెళ్ళి పంపు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. సిలబస్ తోటి కాన్సన్ట్రేషన్ చేసినాక దాంట్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ ఒక నోట్స్ తయారు చేయండి. ప్రిన్సిపల్స్. నెక్స్ట్ టైప్స్. ఇటు ఒకసారి పంపినావా? ఇప్పుడు పంపినావు. And open any save as. నా ఇక్కడ డౌన్లోడ్ కదా ఉంటుంది ఇక్కడ. పిల్లలు టైం వేస్ట్ చేస్తున్నావు. ఒక్క నిమిషం. యాప్లోకి వెళ్ళి తీద్దామా అండి?
నౌ ఎక్కడుంది? Introduction of analytical chemistry. Introduction of analytical chemistry. Now, safety in laboratory. Safety in laboratory. ఎప్పుడు పోయినా ల్యాబ్కి ఒకరు పోవద్దు, గుర్తుపెట్టుకోండి. ల్యాబ్కి ఒకరు వెళ్ళొద్దు. ఎందుకు అంటే సంథింగ్ ఏమైనా ప్రాబ్లం జరిగింది, రీసెర్చ్కైనా ఎటైనా ఇద్దరు తోడా వెళ్ళాలి. రెండు, ఇన్ వాట్ ఈస్ ద dangerous chemicals, non-dangerous chemicals, inflammable chemicals, non-inflammable chemicals. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టడీ చేయాలి. నౌ ద సేఫ్టీ ఇన్ ల్యాబొరేటరీ, అనలిటికల్ బ్యాలెన్స్ టైప్స్, కేర్, యూజ్, వెయిట్ అండ్ రెఫరెన్స్ మాస్. నెక్స్ట్ వాటర్ ఫర్ ల్యాబ్ యూజ్. అసలు వాటర్ లేనిది ల్యాబ్ నడవదు. వాటర్ లేనిది ల్యాబ్ నడవదు. ఫస్ట్ వాటరే, ఓకేనా. ఫస్ట్ ఉండవలసింది ఏంటంటే, నిజానికి ల్యాబులలో 4 ట్యాప్స్ ఉంటాయి. ఒక క్యాండిడేట్ దగ్గర 4 ట్యాప్స్, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ 4 ట్యాప్స్ ఉంటాయి. అంటే చూడండి ఒకసారి, కంపల్సరీ ఫుల్ ఉండాలి వాటర్. వాటరే మెయిన్, ఓకేనా. వాటర్ లేనిది ఏది వాష్ చేయాలన్నా ఏం చేయాలన్నా వాటరే మెయిన్, ఓకేనా. ద వాటర్ ఫర్ ల్యాబ్ యూజ్. ఇప్పుడు ఎందుకంటే వచ్చే వాళ్ళు జెంకో వాళ్ళు వీళ్ళు సంబంధించిన వాళ్ళకి ఏమైనా సబ్జెక్ట్ ఉందా లేదని చెక్ చేసుకోవాలి కదా వాళ్ళు, ఎందుకంటే అక్కడ పని ఉంది, వర్క్ ఉంది, ఓకేనా. ఇంతకుముందు ఏం పని, ఇప్పుడు చెప్పిందని వినండి. డిఫరెంట్ గ్రేడ్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ వాటర్. డిఫరెంట్ గ్రేడ్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ వాటర్. డిఫరెంట్ ప్యూరిఫికేషన్ ఆఫ్ వాటర్స్. రివర్స్ ఆస్మోసిస్ కావచ్చు. చూడండి, what is the reverse osmosis? Next, what is the boiling process? What is the boiling process? అంటే నెక్స్ట్ ప్యూరిఫికేషన్ ఆఫ్ వాటర్స్లో సెడిమెంటేషన్ కావచ్చు, డిస్టిలేషన్ ప్రాసెస్ కావచ్చు. ఇవన్నీ నంబర్ ఆఫ్ ప్రాసెస్ ఉంటాయి, ఓకేనా. ప్యూరిఫికేషన్ ఆఫ్ వాటర్స్. నెక్స్ట్ the reagent and standard solutions. Reagents and standard solutions. ఏదైనా ఎస్టిమేట్ చేయాలంటే కంపల్సరీ ఒక స్టాండర్డ్ సొల్యూషన్ ఇస్ నీడెడ్. అన్నౌన్ సొల్యూషన్, known solution. Unknown solution we estimate with known solution. Known solution is known as concentration, known solution is known as standard solution. The concentration given, the solute is already waving, is a dissolve in the solvents, that's called what? Standard solution. ఇప్పుడు 0.05 అన్నాం అనుకో, అంటే 0.05 అంటే is molar అని ఇచ్చిందంటే we know that already that is concentration. What is the weight of the solution? What is the weight of the solute present in the solution? Already we know that. That is standard solution. ఇప్పుడు estimate the amount of sodium carbonate present in 100 ml of the given solution. 0.05 molar HCl is supplied. అంటే 0.05 molar HCl is supplied with, this is standard solution. ఇది కాన్సన్ట్రేషన్ ఇచ్చిండి అంటే స్టాండర్డ్ సొల్యూషన్, ఓకేనా. సో వాట్ ఆర్ ద రియేజెంట్స్ యూజ్డ్? The expression units and concentrations. Expression units, what is the molarity, what is the normality, what is the molality, what is the అంటే ఇట్లా కండక్షన్స్ కానీ వాటి అన్నిటి ఉన్నటువంటి యూనిట్స్ కాదా. యూనిట్స్ తెలియకపోతే అది సిజిఎస్ ఉందా ఎంకేఎస్లో ఉందా, అంటే ఎస్ఐ యూనిట్స్ అనేది తెలియాలి కదా. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్
systematic random errors. Classification of errors, systematic random errors, identification of reduction of these errors, identification of reductions of these errors, significant figures, qualitative and quantitative analysis, quantitative and qualitative analysis. ఒక విషయం అంటాను నేను, క్వాంటిటేటివ్ మీన్ estimate the amount of substrate, amount, weight. మరి వాట్ ఈజ్ క్వాలిటేటివ్ మీన్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ ది అయాన్స్. మనకు ప్రాక్టికల్స్ ఉంటాయి డిగ్రీలో. వాల్యూమెట్రిక్ అనలైసిస్ అనేది ఘనపరిమాణాత్మక విశ్లేషణ, దట్ ఈస్ క్వాంటిటేటివ్ అనలైసిస్. సాల్ట్ అనలైసిస్ ఈజ్ నోన్ యాజ్ వాట్? క్వాంటిటేటివ్ అనలైసిస్. ఇది గుర్తుపెట్టుకోండి, క్వాంటిటేటివ్, ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది నేచర్. ఫస్ట్ ఇది బేసిక్ తెలియకుండా లోపలికి వెళ్ళలేవు. ఫైనల్లీ డిసైడ్ చేసేది అనలిటికల్ కెమిస్ట్రీ. ఇక్కడ అనలిటికల్ కెమిస్ట్రీ కాక ఇన్ని ఉండంగా, ఓకేనా, దీని నుంచి కాక చేసే క్వశ్చన్ చేయకపోతే నువ్వు ముందుకు వెళ్ళలేవు. ఓకేనా? అందరూ అనుకుంటారంటే నేను కెమిస్ట్రీ అనే టాపిక్ దేనికి భయపడద్దు. కెమిస్ట్రీ అనే టాపిక్ భయపడద్దు, గుర్తుపెట్టుకో. చదివితే రాంది లేదు, నేర్తే రాంది లేదు. ఓకే, దేనికి భయపడకండి అని చెప్తున్నా. ఏ టాపిక్ భయపడద్దు. కెమిస్ట్రీ అనేది మన ఫ్రెండు, కెమిస్ట్రీ అనేది మన ఫ్యామిలీ మెంబర్. దానికి ఎప్పుడూ భయపడద్దు ఇక. ఓకేనా? మనం పీజీలు చేసినాం దాని మీద. ఓకే, క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్. క్వాంటిటీ అనేది దాంట్లో కనబడుతుంది ఆల్రెడీ. క్వాంటిటీ మీన్ అమౌంట్ ఆఫ్, వెయిట్. క్వాలిటీ అంటే వాట్? నేచర్ ఆఫ్. ఓకేనా? అంటే మరి ఒక కాంపౌండ్ ఇచ్చినప్పుడు ఐడెంటిఫై చేయాలి. ఏ కాంపౌండ్ వాటర్లో డిజాల్వ్ అయిందంటే కంపల్సరీ కేటయాన్ ఆనయాన్ బోత్ ఆర్ కంబైన్డ్. అది ఎనీ ఇంప్యూర్ ఇనార్గానిక్ సాల్వెంట్ ఈజ్ కంపల్సరీ ఈజ్ మేడ్ ఆఫ్ కేటయాన్ అండ్ ఆనయాన్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇనార్గానిక్ కాంపౌండ్ ఈజ్ మేడ్ ఆఫ్ కేటయాన్ అండ్ ఆనయాన్, బోత్ ఆర్ కంబైన్ గివ్ సాల్ట్. అది టెంపరీ హార్డ్నెస్ కావచ్చు, పర్మనెంట్ హార్డ్నెస్ కావచ్చు, ఎనీ ఇంప్యూర్ అంటే దాన్ని కూడా ఏం చేయాలి? క్వాలిటేటివ్ అనలైసిస్లో ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్, స్టాటిస్టికల్ ఫంక్షన్స్ అండ్ రిలయబిలిటీ ఆఫ్ రిజల్ట్స్. కంపారిజన్ ఆఫ్ రిజల్ట్, స్టూడెంట్ టు ఎస్ టెస్ట్, స్టూడెంట్ టు ST టెస్ట్, ద స్టూడెంట్ టు F టెస్ట్, ద పేర్డ్ T టెస్ట్. ఎస్ టెస్ట్ అంటాం, F టెస్ట్ అంటాం, T టెస్ట్ అంటాం. ఓకేనా? స్టూడెంట్స్ T టెస్ట్, F టెస్ట్, పేర్డ్ T టెస్ట్. ఈ మూడింటి మధ్య డిఫరెన్స్ ఏంది? కంపారిజన్ ఏంటిది? నెక్స్ట్, గ్రావిమెట్రీ అనలైసిస్. ఇక్కడ అనలిటికల్ కెమిస్ట్రీ ఇస్ డివైడెడ్ ఇంటూ ఒకటి యాసిడ్ బేస్ టైట్రేషన్స్ అంటే న్యూట్రలైజేషన్స్ టైట్రేషన్స్ ఉంటాయి. టైట్రేషన్ నేను చెప్తే ఈజీగానే అర్థమవుతుంది, అందరికీ ఏం ఇబ్బంది ఏం లేదు. న్యూట్రలైజేషన్ టైట్రేషన్స్ వి మెజర్ విత్ కండక్టోమెట్రిక్ టైట్రేషన్. దాన్ని కరెక్ట్గా అంటే ఫస్ట్ రియేజెంట్స్తో చేసినాక వి అప్లై ది. ఓకేనా? అంటే ఇంకా పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్ కూడా చేస్తాం మనం. అంటే విత్ పొటెన్షియోమెట్రిక్ యూజ్ చేస్తాం. ఓకేనా? యాసిడ్ బేస్ న్యూట్రలైజేషన్స్, స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ న్యూట్రలైజేషన్స్. పర్ఫెక్ట్ అంటే పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్, లేదు అంటే రియేజెంట్స్ తోటి చేయాలి, ఇండికేటర్ తోటి. స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్
నెక్స్ట్ వాట్ ఈస్ ద ఇండికేటర్? ఫినాప్థలిన్. ఫినాప్థలిన్ రేంజ్ ఎంతవరకు చేస్తుంది? 8.3 to 10. 8.3 to 10. ఒక నోట్స్ పెట్టి రాయాలి. ఒకవేళ నేనన్న మాట ఇప్పుడు వచ్చింది అనుకోండి, ఓకేనా? ఇప్పుడు వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ అండ్ పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్? పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్ అనేది యాసిడ్ బేస్డ్ టైట్రేషన్స్. యాసిడ్ బేస్డ్ టైట్రేషన్స్. కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ ఈజ్ మీన్ ఆఫ్ వాట్? ద వాటర్ ప్యూరిటీ ఈజ్ మెజర్. వాటర్ ప్యూరిటీ అంటే వాట్? ద డిటర్మైన్ ద ప్యూరిటీ ఆఫ్ ది వాటర్ బై ది కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్. ఓకేనా? అంటే వాటర్లో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ ఎంత ఉన్నాయి, వాటి వల్ల కండక్షన్స్ ఎట్లా మారుతుంది, కండక్షన్ ఎట్లా మారుతుంది, దాని యొక్క వాహకత, వాటి కండక్షన్ ఎట్లా చేంజ్ అయ్యేది. ఎందుకంటే వాట్ డిపెండ్స్ ఆన్ ది వాట్? యాక్చువల్లీ ద ప్యూర్ వాటర్ నాన్ కండక్టర్. నాన్ కండక్టర్. ప్యూర్ వాటర్ అంటే నో మినరల్స్. నో మినరల్స్. వాటర్ మినరల్స్ లేవే. మినరల్స్ లేనప్పుడు దానికి ప్యూరిటీ, దానికి ఎక్కడిది కండక్టెన్? వాట్ ఆర్ ది అయాన్స్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది కండక్టెన్సీ. అయాన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది మరి నో అయాన్స్. నో అయాన్స్ అన్నప్పుడు వాట్? ప్యూర్ వాటర్ ఈజ్ ఏ బ్యాడ్ కండక్టర్. ప్యూర్ కండక్టర్ ఈజ్ ఏ బ్యాడ్ కండక్టర్. ఏ కొంచెం మినరాలిటీ పెరిగినా ద ఇంప్రూవ్ ది మినరాలిటీ వాట్? ద కండక్షన్ నెసరీ ఇంక్రీజెస్. అంటే ఎంత ఇనార్గానిక్ సబ్స్టెన్సెస్ యాడెడ్ టు ద ఇనార్గానిక్ సబ్స్టెన్సెస్ ఇన్వాల్వ్డ్ డిజాల్వ్ ఇన్ ది వాటర్, మోర్ హార్డ్నెస్, మోర్ కండక్షన్. మోర్ కండక్షన్ అంటే కండక్టోమెట్రిక్ టైట్రేషన్లో మనం చెప్తుంది. దాన్ని బట్టి మనం ఎస్టిమేట్ చేయవచ్చు ఈజీగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత ఉందో హార్డ్నెస్ అని చెప్పాలంటే తీసుకుపోయి పెడితే పెట్టాలని చెప్తుంది. ఏ హార్డ్నెస్ ఎంత ఉంది, ఎక్కడ ఎంత ఉంది అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఓకేనా? రైట్. ఇక్కడ యాసిడ్ బేస్ టైట్రేషన్స్ ఉంటాయి. స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్, వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్, స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్, వీక్ బేస్. ఇండికేటర్స్ ఏం వాడాలి? ఓకేనా? ఎట్లుంటుంది వాటి టైట్రేషన్స్? పిహెచ్ వాల్యూస్ కూడా ఎట్లుంటుంది? పిహెచ్ వాల్యూ స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్, వాట్ ఈస్ ద రిజల్టింగ్ ఆఫ్ ది సొల్యూషన్? స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్, ద ఫైనల్లీ ద రిజల్టింగ్ ఆఫ్ ది సొల్యూషన్ యాసిడ్ ఆ బేస్ అది. నెక్స్ట్ వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్, వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్, వాట్ ఈస్ ద రిజల్టింగ్ ఆఫ్ ది సొల్యూషన్? ఫైనల్గా ఏముంటుంది? ఓకేనా? వి డిసైడ్ ఇన్ ది, ఓకేనా, పొటెన్షియోమీటర్ ద్వారా డిసైడ్ చేయవచ్చు, ఇండికేటర్స్ ద్వారా కూడా డిసైడ్ చేయవచ్చు. దేనికి ఏ ఇండికేటర్ వాడతారు, వాట్ ఈస్ ద ఇండికేటర్ ఈస్ ఏ సూటబుల్ ఫర్ దట్ టైట్రేషన్. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంకొక విషయం చెప్తున్నా. ఇక్కడ కంపల్సరీ మాలిక్యులర్ వెయిట్స్ బైహెడ్ చేయాలి, ఈక్వేషన్స్ బైహెడ్ చేయాలి. వాట్ ఆర్ ద ఈక్వేషన్ బిట్వీన్? ఇక్కడ సార్ల మీద డిపెండ్ కావచ్చు, కానీ దానికన్నా ముందు మన దగ్గర హోంవర్క్ ఉంది. మాలిక్యులర్ వెయిట్స్ రావాలి. ఎందుకంటే m1v1/n1 = m2v2/n2, m1v1 = m2v2, n1 = n2 అయినప్పుడు వాట్ హ్యాపెండ్? n1 = n2 అయింది అనుకోండి, m1v1 = m2v2. ఇప్పుడు ఎస్సిఎల్కు సోడియం హైడ్రాక్సైడ్కు పెద్ద నథింగ్, నో బట్ n1 = 1, n2 = 1, n1 = 1, n2 = 1 కాదా? అంటే n1 = n2 అయినప్పుడు వాట్? m1v1 = m2v2, m2 = m1v1/n2, m1v1/n1 = m2v2/n2. ఫార్ములా రాయకుండా డైరెక్ట్ m2 అనగానే రాయాలి. m2 మళ్ళీ మొలారిటీ, మళ్ళీ వెయిట్ = మొలారిటీ వచ్చింది, మళ్ళీ తీసుకుపోయి మొలారిటీ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా? అంటే వాట్? ఇప్పుడు మొలారిటీ వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ 1000/V ఆర్ 1/V. ఇక్కడ 3 ఈక్వేషన్స్ అవసరం పడతాయి. ఒకటి మొలారిటీ, నార్మాలిటీ అంటే ఈక్వాలెంట్ వెయిట్స్, అవసరం. నా మొలాలిటీ, మోల్ ఫ్రాక్షన్స్, కాన్సన్ట్రేషన్, ఎక్స్ప్రెషన్ మెథడ్స్, అంటే సొల్యూషన్ అండ్ యాసిడ్ బేస్ టాపిక్ తెలవాలి. ఇలా వాల్మెట్రిక్లో సక్సెస్ కావాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అనలిటికల్లో సక్సెస్ కావాలంటే 2 టాపిక్స్ ఆర్ మేజర్ ఇంపార్టెంట్. 2 టాపిక్స్ మేజర్ ఇంపార్టెంట్. వన్ ఈజ్ సొల్యూషన్ టాపిక్,
సెకండ్ వన్ ఈజ్ ఏ యాసిడ్ బేస్ టాపిక్. ఎందుకంటే pH solutions at what the concentration expression various methods, concentration expression various methods. First of all, weight and solute, what is the solvent, what is the ppm, parts per million, what is the ppm, what is the molarity, what is the mole, what is the normality, what is the molality. Next to ఇవన్నీ తెలవాలి. వీటిని ఈక్వాలెంట్ వెయిట్స్, యాసిడ్ బేసెస్, సాల్ట్స్. నెక్స్ట్ ఆక్సిడేషన్ రియాక్షన్, రిడక్షన్ రియాక్షన్స్, ఇవన్నీ ఈక్వాలెంట్ వెయిట్స్ తెలవాలి. కొంత కెమిస్ట్రీకి బ్యాక్గ్రౌండ్ లేకపోతే కెమిస్ట్రీని గుర్తుపెట్టుకోండి. ఎక్కడిదక్కడ చదువుతానంటే కొంచెం ఇబ్బంది పడుతుందని చెప్తున్నా. ఓకేనా? రైట్ మిత్రులారా. యాసిడ్ బేస్ టైట్రేషన్, న్యూట్రలైజేషన్ టైట్రేషన్స్. నెక్స్ట్ ప్రెసిపిటేషన్ టైట్రేషన్స్ ఉంటాయి. Precipitation titrations are what? Gravimetry. They estimate the amount of the weight. Gravimetry. Principles of precipitation ikkane unnadi gravimetry. Okay na? Next one telavale. Nucleations, precipitations and growth of precipitations, particle size, filterability of the precipitations, precipitation from the homogeneous solutions, co-precipitations, impurities in precipitation, washing, drying, insertions of the precipitations, use of organic reagents in the gravimetric analysis. ఇప్పుడు ఎందుకంటే ఏ రియాక్షన్ చేసినా how much of compound will be formed, the compound cleaning with, the precipitation cleaning with, క్లీన్ చేయాలి కదా. వాషింగ్, డ్రైయింగ్, ఇన్సిరేషన్ ఆఫ్ ది ప్రెసిపిటేట్స్. ఇది నిజానికి కాంపౌండ్ మనం లాస్ట్కు పీజీలో కాంపౌండ్స్ అన్నీ కూడా నిజానికి వాటన్నిటికీ మనం స్టోర్ చేస్తాం ప్రిపరేషన్ చేసి శాంపుల్ బాక్సులలో. వాషింగ్, డ్రైయింగ్, ఇన్సిరేషన్ ఆఫ్ ది ప్రెసిపిటేషన్స్. నెక్స్ట్ టైట్రిమెట్రిక్ అనాలిసిస్, principles of underlying titrimetric methods, primary standards, standards of the solutions, equivalency point of the end point, determination of the end point, types of titrations. ఇంకా ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు టైట్రేషన్స్ తెలుస్తున్నాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాలిక్యులర్ వెయిట్ తెలవాలి. వాట్ ఇస్ HCl మాలిక్యులర్ వెయిట్? హైడ్రోక్లోరిక్ యాసిడ్, హైడ్రోజన్ 1, HCl, Cl 35.5. HCl మాలిక్యులర్ వెయిట్ అనగానే 36.5 అని చెప్పాలి. HCl మాలిక్యులర్ వెయిట్ అనగానే ఏంటిది? 36.5. నెక్స్ట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4, తెలవకపోతే 98 అని పెట్టుకోగా అంతే, డైరెక్ట్ 98. ఇప్పుడున్న టైంలో వాటిని ఏం ఎట్లా వస్తాయినా. నెక్స్ట్ సోడియం హైడ్రాక్సైడ్ NaOH, చిన్న ప్రాబ్లం ఇస్తే దానికి అవసరం పడుతుంది. NaOH 40. సోడియం కార్బోనేట్ Na2CO3 106. నెక్స్ట్ పొటాషియం పరమాంగనేట్ KMnO4, 158. పొటాషియం డైక్రోమేట్ K2Cr2O7, పొటాషియం డైక్రోమేట్ now 294. More salt, ferrous ammonium sulfate, more salt water ఎంత అని అడుగుతాడు. 6 water, FeSO4, NH4 taken twice SO4, ammonium sulfate and 6 water, more salt, ferrous sulfate, ammonium sulfate, 6 water. 392 ఉంటుంది మాలిక్యులర్ వెయిట్. 392 ప్రాక్టికల్ కెమిస్ట్రీ వైవాలు అడుగుతారు. ఫెర్రస్ సల్ఫేట్, అమ్మోనియం సల్ఫేట్ అంటారు కదా, మొరస్ సాల్ట్. మరి 392 మాలిక్యులర్ వెయిట్ ఎట్లా వచ్చింది అండి? విత్ ఇంక్లూడ్ ఆఫ్ 6 వాటర్. అవి తెలవాలి కంపల్సరీ. ఓకేనా? మాలిక్యులర్ వెయిట్స్ ఫస్ట్ ఉండాలని చెప్పిన, ఈక్వాలెంట్స్ వెయిట్స్ ఫస్ట్ ఉండాలని చెప్పిన. ఓకేనా? ఈక్వాలెంట్ వెయిట్స్ ఉండాలి. నెక్స్ట్ రిడక్స్ టైట్రేషన్స్.
Oxidation and redox reaction is known as redox reaction. Oxidation and reduction. The principles of detection of equivalency. Next to equivalency point by visual potentiometric methods. Applications, uses of John's reductor, uses of John's reductor, Carl Fisher reagent for the water determination. Carl Fisher reagent for water determination. Uses of the John's reductor. Carl Fisher reagents for water determination. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, యాసిడ్ బేసిస్ టైట్రేషన్లో కూడా pH అనేది 7 స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్. నెక్స్ట్ స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ ఇస్ ఎ న్యూట్రల్, pH 7 వస్తుంది. ద అయాన్స్ ఆల్ ఆర్ న్యూట్రలైజ్డ్. మరి వాట్ ఈస్ ద టైట్రేషన్ బిట్వీన్ ది స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్, ద రిజల్టింగ్ ఆఫ్ ది సొల్యూషన్ ఫైనల్లీ దానికి ఏ నేచర్ ఉంటుంది, లెస్ దాన్ 7 ఉంటుందా గ్రేటర్ దాన్ 7 ఉంటుందా అని అడుగుతాడు. లెస్ దాన్ 7 గ్రేటర్ దాన్ 7. స్ట్రాంగ్ యాసిడ్ అంటాను అంటే లెస్ దాన్ 7 కన్నా బిలోకి వస్తుంది, లెస్ దాన్ 7 వస్తుంది. లెస్ దాన్ 7 యాసిడ్ రీజన్లో ఉంటుంది ద రిజల్టింగ్ సొల్యూషన్. ఎందుకంటే స్ట్రాంగ్ యాసిడ్ కదా, డామినేట్ యాసిడ్ రీజన్ ఉన్నది. ఓకేనా. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా, ఇంట్లో ఉన్న భార్య భర్తలు ఇద్దరు ఉన్నారు, ఒక లేడీస్ డామినేట్ ఉంటే వాళ్ళ ఇట్లా పిల్లలందరూ కూడా లేడీస్ క్యారెక్టర్నే పెరుగుతారు. ఒకవేళ జెంట్స్ డామినేట్ ఉన్నారు, జెంట్స్ డామినేషన్లో ఉంటుంది, ఎందుకంటే వాన్ నేచర్లో ఉంటుంది. ఎందుకంటే వాడు మొత్తం వానికి ఉన్నటువంటి విధి విధానాలన్నీ కూడా ఇంపాక్ట్ చేస్తారు అందరి మీద. ఇద్దరు న్యూట్రల్ అయిందనుకో, శరీర సమానంగా ఉందనుకో, ఇద్దరు పిల్లలపైన ఇద్దరి ప్రభావం ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, ద విచ్ ఈజ్ మోర్ డామినేట్ ద రిజల్టింగ్ ఆఫ్ ది సొల్యూషన్ దట్ క్యారెక్టర్. యాసిడ్ స్ట్రాంగ్, నెక్స్ట్ లాస్ట్ ఫైనల్లీ ఎసిడిక్ నేచర్ ఉంటుంది. ద విత్ స్ట్రాంగ్, ఒకవేళ ఇఫ్ స్ట్రాంగ్ బేస్ ద రిజల్టింగ్ సొల్యూషన్ ఈజ్ ఏ లాస్ట్ ఫైనల్లీ వాట్ ఇట్ హ్యాజ్ ఏ సమ్ బేసిక్ నేచర్ ఉంటుంది. ఓకేనా. pH గ్రేటర్ దాన్ 7 ఉంటుంది, గుర్తుపెట్టుకుంది. ఎందుకంటే న్యూట్రల్ అయినప్పుడు కూడా కొన్ని అయాన్స్ ఎక్కువ ఉంటాయి. ఓకేనా, రైట్. దెన్ వీక్ యాసిడ్ వీక్ బేస్, నో ప్రాబ్లం, both are weak, both are strong, no problem, both are weak, no problem, but no indicator for the weak acid weak base. Weak acid weak base ki indicator ante em undadu. Okay, now complexometric titrations ఇది కోఆర్డినేషన్ కెమిస్ట్రీలో ఉన్నటువంటిది. Now the principles of complexometric titrations, the stability of the constant, number of times వచ్చేటువంటిది ఏంటంటే EDTA, ethylene diamine tetraestate. We estimate the calcium and magnesium in the hard water. ఎరిక్రోమ్ బ్లాక్ టీ, EDT అనేటివి చాలా యూజ్ఫుల్ అన్నటువంటి, ఓకేనా, యూజ్ఫుల్ ఉన్నటువంటివి. ద డిటర్మినేషన్ ఆఫ్ ది EDTA ఫర్ ది డిటర్మినేషన్ ఆఫ్ ది మెటల్ అండ్ ప్రాక్టికల్స్ కన్సిడరేషన్స్. డిటర్మినేషన్ ఆఫ్ మెటల్ అండ్ ప్రాక్టికల్ కన్సిడరేషన్స్. ఇంకా వీటితో పాటు ఉన్నటువంటి సిలబస్. నౌ వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ టైట్రేషన్స్లో యాసిడ్ బేస్డ్ టైట్రేషన్స్ కావచ్చు, కానీ నౌకరు చేస్తాము అట్లనే తిరుగుతాము అంటే కూర్చోకుండా చదువుతాం జాబ్ రావాలంటే మాత్రం, యాప్లు కొంటే జాబ్ వస్తుందంటే మాత్రం అయ్యే పని కాదు. ఓకేనా, అయ్యే పని కాదు. కూర్చొని చదవకపోతే జాబ్ రాదని చెప్తున్నాం మనం. ఎంత ఒక అబ్బాయి అన్నాడు, అది విషయం మళ్ళీ చెప్పిన. ఇందులో అన్నిటి మధ్య లింకప్లే ఉన్నాయి, మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రతి దాని మధ్య లింకప్లే ఉన్నాయి. వాటర్ టెక్నాలజీ అయినా pHకి వస్తుంది, పొల్యూషన్ అయినా pH డిటర్మైన్ చేస్తుంది, అజర్స్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ అయినా మళ్ళీ ఆడికే వస్తుంది,
కరోషన్ అండ్ మొత్తం ఈఎంఎఫ్ ఒక 3 యాసిడ్ బేసిస్ ఎలక్ట్రోకెమిస్ట్రీ, ఈఎంఎఫ్, యాసిడ్ బేసిస్ ఈఎంఎఫ్ ప్రతి దగ్గర వచ్చేది ఇవి వస్తుంటాయి. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ వీటి మధ్య పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ అయినా, నెక్స్ట్ హీట్ ట్రాన్స్ఫర్ అయినా, ఇవన్నిటి మధ్య ఉన్నటువంటి రిలేషన్స్ ఉన్నాయి. మొత్తం టోటల్ ల్యాబ్ కెమిస్ట్రీ అనేది అయితే అనలిటికల్ కెమిస్ట్రీ కిందకి రావాలి, లేదా ప్లాంట్ ఇంజనీరింగ్ కిందకి పోవాలి. ఈ రెండు మాత్రమే, ఈ రెండే డామినేట్ చేస్తున్నాయి. ఏ టాపిక్ అయినా 2 భాగాలనే ఉన్నాయి దీంట్లో. ఓకేనా. ఒకటి ప్లాంట్ ఇంజనీరింగ్ కిందకి పోతుంది. ఓకేనా. ఐదర్ది అనలిటికల్ కెమిస్ట్రీ కిందకి రావాలి. ఓకే. నౌ ఇంకా సపరేషన్స్ ఆఫ్ ది కాంపౌండ్స్ అన్నీ కూడా, ద ప్యూరిఫికేషన్ ఆఫ్ ది కాంపౌండ్స్ అన్నీ కూడా. ఓకేనా. వాట్ ఈస్ ద ప్రెసిపిటేషన్స్, వాట్ ఈస్ ద డిస్టిలేషన్, వాట్ ఈస్ ద సబ్లిమేషన్స్, వాట్ ఈస్ ద ఎక్స్ట్రాక్షన్ బిట్వీన్ ది 2 phases, extraction of the between the 2 phases. Next crystallization, flotation. Next one ultrafiltration, dialysis, electrodialysis. ఈ మెథడ్లో ఉన్న డిఫరెన్స్ ఏంది అసలు? డయాలసిస్కి ఎలక్ట్రోడయాలసిస్కి డిఫరెన్స్ ఏంది? ఫ్లోటేషన్ ఎక్కడ వాడతారు అంటే, నెక్స్ట్ అల్ట్రాఫిల్ట్రేషన్ ఎప్పుడు వాడతారు, సబ్లిమేషన్ ఎప్పుడు వాడాలి అంటే, ఎట్లా సపరేట్ చేయాలి కాంపౌండ్లను. ఓకేనా. ఎట్లా ఇంప్యూర్ నుంచి ప్యూరిటీ తీసుకురావాలి, వాట్ ఆర్ ద మెథడ్స్, ఇవన్నిటి మీద కూడా ఒక ప్రాక్టికల్ మీద ఐడియా పెట్టి ఒక నోట్స్, చిన్న స్మాల్ నోట్స్గా తయారు చేయాలి. ఎక్కువ పెట్టద్దు, ఒక సోది వద్దు. ఇప్పుడు చెప్పినటువంటివన్నీ కూడా ఓకేనా, జస్ట్ ఒక్క పేజీ మీదే ఉండాలి అంత స్టోరీ. దీంట్లోకి వెళ్ళి ఇప్పుడు నేను చెప్పిన దానికి వెళ్ళి ప్రెసిపిటేషన్ కావచ్చు, డిస్టిలేషన్ కావచ్చు, సబ్లిమేషన్ కావచ్చు, ఎక్స్ట్రాక్షన్ బిట్వీన్ ది 2 phases కావచ్చు, క్రిస్టలైజేషన్ కావచ్చు, ఫ్లోటేషన్ కావచ్చు, అల్ట్రాఫిల్ట్రేషన్ కావచ్చు, డయాలసిస్ కావచ్చు, ఎలక్ట్రోడయాలసిస్ కావచ్చు. ఇందులోకి వెళ్ళి గ్యారెంటీ 1 మార్క్ వస్తుంది, 1 లేదా 2 మార్క్స్ వస్తుంది. ఎందుకంటే ఇచ్చిన దాంట్లో దేనికి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యూజ్డ్ అని చెప్పేసి ఇస్తే కింద దాంట్లోకి వెళ్ళి సపరేషన్ చేయాలి, దాంట్లోకి వెళ్ళి దాన్ని గుర్తుపట్టాలి. ఓకేనా. అంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కూర్చొని ప్రిపేర్ కాకపోతే రాలేదు అని చెప్తున్నా. దీనికి సంబంధించినటువంటివి ఓకేనా, ఉన్నటువంటి ఇవే టాపిక్స్, వీటిని పంపిస్తే కథం అయిపోతుంది నాకు. రైట్. అన్నిటిని కూడా లైన్కి ఎక్కించి పెట్టినాం. అన్నిటిని కూడా కెమిస్ట్రీ పార్ట్ ఎక్కే ఉన్నది ఆల్రెడీ. ఒకవేళ అంత ఎక్కిలేకపోతే మాత్రం నేను టెన్షన్ పడి చచ్చిపోతున్నాను, కెమిస్ట్రీ పార్ట్ అని ఎక్కకపోతే. ఓకే. థ్యాంక్ యూ మిత్రులారా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.